హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో తొలి ఏకాదశి రోజు ప్రసాదంగా సమర్పించే పేలాల పిండి పేలాల లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ జొన్న పేలాలతో తయారు చేస్తున్నానండి. ప్రాంతాన్ని బట్టి మొక్కజొన్నలు, బియ్యం అలానే సజ్జలతో కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒక కప్పు జొన్నలు శుభ్రపరచినవి తీసుకొని బాగా మరుగుతున్న నీళ్ళలో ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత నీళ్ళನ್ನು వడకట్టేసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసుకొని చక్కగా 2-3 గంటలు ఫ్యాన్ కింద ఆరనిచ్చిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని వేడైన తర్వాత కొద్దిగా వేసుకుంటూ ఒక్కసారి వేయించుకొని అవి పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. అంటే మొక్కజొన్నలు పేలుతాయి కదా, అలా పేలడం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టేసుకొని అటు ఇటు కదుపుతూ మొత్తం పేలాలని తయారు చేసేసుకోవాలి. ఇలా పేలాలని తయారు చేసుకునేటప్పుడు కొన్ని పేలకుండా ఉండిపోయిన గింజలను కూడా వీటిలో పిండిలో అయితే వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం పేలాలు తయారు చేసుకోవాలి. అది పక్కన పెట్టేసుకున్నాక ఒక పావు కప్పు పల్లీలు కూడా పిండిలోకి వేయించుకోవాలి. అన్ని వేయించుకుని పక్కన పెట్టుకొని పేలకుండా ఉండిపోయిన జొన్నల్ని ఒక బౌల్లో వేసుకొని వాటిని అయితే మిక్సీ జార్లో కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ముందుగా జొన్న పేలాల పిండి తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి పావు కప్పు పల్లీలు వేయించుకున్నాం కదా, అందులోకి సగం పల్లీలు తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి కట్ చేసింది వేసుకోండి. కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక దానిలోకి పేలాల పిండి కొద్దిగా అలానే పేలాలు తగినన్ని వేసుకోండి. మీరు ఇంత అని వేసుకోవాల్సిన అవసరం లేదండి. తగినంత అంటే మీరు నచ్చిన క్వాంటిటీ వేసుకొని తినే తీపిని బట్టి బెల్లం, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చగా పిండిలాగా గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి వేసుకొని నేతిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని నేతితో పాటు వేసి కలిపేసుకుంటే పేలాల పిండి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా జొన్న పేలాల పిండిని అయితే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పేలాలతో పిండి ప్రసాదమే కాదండి, పేలాల లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. జొన్న పేలాలతో లడ్డూలు చాలా బాగుంటాయి, క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. కప్పుతోని పేలాలను కొలుచుకొని అదే కప్పులో మిగిలిన పిండిని వేసుకొని దానిలోకి పల్లీల పొడి కూడా వేసుకోండి, మిగిలిపోయింది వేసుకుని ఒకసారి కొలుచుకుంటే నాకైతే ఇక్కడ కప్పున్నర వచ్చాయి. పక్కన పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని లడ్డూలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పాకం తయారు చేసుకోవాలి. పాకం కోసం నేను కప్పున్నరకి కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. మీరు ఎక్కువ తీపి తింటే మరొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. బెల్లం వేసుకొని తడిచేంత వరకు వాటర్ పోసుకొని పాకాన్ని బాగా మరిగించుకోవాలి. బెల్లం అంతా కరిగాక కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని కలిపేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ ఉడికించుకోండి. పాకం అనేది చిక్కీ పాకం లాగా గట్టి పాకం రావాలి. వాటర్లో వేస్తే మనకి వెంటనే ముద్ద కట్టి టంగ్ టంగ్ సౌండ్ వచ్చేంత వరకు పాకాన్ని మరిగించుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేసుకొని పేలాలు అలానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసి వేసుకొని కలిపేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే పేలాల లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. తొలి ఏకాదశి రోజు ఈ పేలాలతో లడ్డూలు పిండి ప్రసాదంగా ఎందుకు చేస్తారు అంటే మన పూర్వం చనిపోయిన పెద్దలని ఆ రోజు తొలి పండుగ రోజు గుర్తు చేసుకుంటూ పేలాలు ప్రసాదంగా పెడితే వాళ్ళు సంతోషిస్తారు అని చెప్తూ ఉంటారు. అలానే తొలి ఏకాదశి అనేది మనకి వర్షాకాలంలో వస్తుంది కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రతని పెంచడానికి కూడా ఈ పేలాలు మంచిగా ఉపయోగపడతాయని చెప్తూ ఉంటారు. మరి మీకు నచ్చితే ఈ వీడియోలో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.